పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారికి ఎదురు తిరిగారు. చంద్రబాబు నాయుడు షాక్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి అధికారుల నోట వెంట కూడా మాట రాలేదని చెప్పి దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే ఇలా ఉంటది, కేబినెట్ కదిలిపోయింది, షేక్ అవుతుందని చెప్పి ఒక కొత్త డ్రామాకు తెరలేపారు వీళ్ళు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లూలు మాల్ గ్రూప్ కి చంద్రబాబు నాయుడు గారు భూములు కేటాయించడానికి సంబంధించి ప్రశ్నలు వేశాడంట. మళ్ళీ ఎట్లా భూములు కేటాయిస్తారు మీరు? ఇప్పుడు వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకున్నారు కృష్ణా జిల్లాలో మల్లవల్లి దగ్గర. మళ్ళీ ఒక అంటే అఫీషియల్ గా 4 నుంచి 5 ఎకరాలు అంటారు, కానీ చర్చలో ఉన్నది 7 ఎకరాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ 7 ఎకరాలకు సంబంధించి మళ్ళీ మీరు ఏ రకంగా భూములు కేటాయిస్తారు? అక్కడ అసలు అధికారులను అడిగారంట, మీ ఫుడ్ ప్రాసెస్ ఏంటి, అక్కడ ఏం చేస్తారంటే రకరకాల అంశాలను అడిగినటువంటి క్రమంలో వాళ్ళ నోటు వెంట మాట రాలేదు. నాదెండ్ల మనోహర్ గారు కూడా ప్రశ్నించారంట. అందరూ ఏమంటున్నారంటే, చూసారా పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే క్యాబినెట్ ని షేక్ చేస్తారని చెప్పి. ఓకే, బాగుంది, బాగానే షేక్ చేశారు. మరి ఇన్ని రోజులు ఏం చేశారయ్యా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రశ్నిస్తున్నది అదే కదా. లూలు మాల్ గ్రూప్ వ్యవహారానికి సంబంధించి 1000 కోట్ల భూములు కేటాయిస్తున్నారు. దీనికి ఇది కేటాయించడం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. వైసీపీ హయాంలో ఉన్నప్పుడు కూడా లూలు మాల్ గ్రూప్ పోయింది పంపించేశారంటే దాని వల్ల జరిగేటువంటి నష్టాలు ఏంటి అనేక అంశాలను పరిశీలించిన తర్వాతనే ఆ మాల్ని పక్కన పెట్టడం జరిగింది జగన్ గారు.